హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఏ విధంగా ఉంది ఏంటి అండ్ నిజంగా విన్నర్ ఎవరో డిసైడ్ అయ్యే ఓటింగ్ అనమాట. సో ఆ రేంజ్లో ఓటింగ్ పడుతుంటే ఎవరు ఏం చేస్తారు? సో ఒక్క రోజుతో మొత్తం తారుమారు అయిపోయిందా అంటే ఒక్క రోజుతో జరిగింది ఏం కాదు. సో క్లియర్ కట్గా విన్నర్ ఎవరో డిసైడ్ చేసే వీక్ అనమాట. విన్నర్ ఎవరో డిసైడ్ అయిపోయే ఓటింగ్ కూడా పడుతూ ఉంది అనమాట. ఫస్ట్ డే ఆఫ్ 14th వీక్లో ఫస్ట్ డే ఆఫ్ ఓటింగ్ క్లియర్ కట్గా ఎవరు ఏ పొజిషన్స్ ఉన్నారు ఏంటి అనేది క్లియర్గా మాట్లాడదాం. అండ్ ఈ కంటెస్టెంట్స్ టాప్లో ఉంటారా అనుకున్న వాళ్ళు కూడా లీస్ట్లోకి వచ్చేసారు అండ్ వెరీ డేంజరస్ పొజిషన్స్ కూడా ఉన్నారు. పదే చెప్పడానికి రీజన్ కూడా అదే అనమాట. సో మొత్తానికి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు ఏంటి అనేది కూడా క్లియర్గా మాట్లాడదాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసి వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో మొత్తానికి టాప్ పొజిషన్ ఓటింగ్లోకి వెళ్తే మాత్రం టాప్ పొజిషన్లో ఉంది నిఖిల్. సో నిఖిల్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ విన్నర్ అయ్యేంత ఓటింగ్ పడుతుందా అంటే ఖచ్చితంగా విన్నర్ అయ్యేంత ఓటింగ్ అయితే పడుతుంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. నిన్న జరిగిన ఎపిసోడ్ రివ్యూ, నిన్న ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్ ఇంపాక్ట్ అనేది ఇంకా కొంచెం పెంచింది. అండ్ గౌతమ్ తన చేతులారా తన చెడగొట్టుకొని అండ్ ఆయన సోలో అనుకుంటా ఎదుటి వాళ్ళ మీద నోరు జారేసి అనవసరంగా హైప్ ఇచ్చాడు. సో అక్కడ సిచ్యువేషన్ ఎవరు ఎన్ని అనుకున్నా కూడా నిఖిల్కి బాగా వర్కౌట్ అయింది. అండ్ నిఖిల్ కొంతవరకు డిఫెన్స్ అయితే చాలా బాగా చేశాడు. అనవసరంగా ఇక్కడ డిఫెన్స్ చేసిన దానికంటే ఎక్కువ కూడా గౌతమ్ నోరు జారడం, గౌతమ్ నోరు పారేసుకోవడం అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది అనేది క్లియర్గా అర్థమైపోతుంది. అలాంటి సిచ్యువేషన్లో సో ఈ రేంజ్ ఓటింగ్ పడుతుంది అని అంటే నిజంగానే ఒక్కరోజు అనేది ఏం లేదు. సో మొత్తానికి నిఖిల్కి మంచి ఓటింగ్ ఆర్డర్ అనేది ఉంది, ఓటింగ్ ఫ్యాన్ బేస్ ఉంది. అయినా కూడా ఈ రేంజ్లో ఓటింగ్ అనేది ఏం లేదు. ఈ పొజిషన్లో అంటే 14th వీక్లో ఆల్మోస్ట్గా 30 క్రాస్ అవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటిది 6 నామినేషన్లో ఉన్నారు. 6 నామినేషన్లో ఉన్నాక కూడా 30+ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. సో 30+ ఓటింగ్ అంటే మామూలు విషయమే ఏమన్నా. సో ఆల్మోస్ట్గా 33% వరకు మనోడికైతే ఓటింగ్ అనేది పడుతూ ఉంది. అది ఎంత ఇంట్రెస్టింగ్ అంటే అంత ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేసింది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇష్యూలు జరగడం ఓకే, కానీ ఈ టైంలో ఇష్యూ జరిగి పెంట చేసుకోవడం అయితే సో అది గౌతమ్కే జరిగింది. గౌతమ్ అనవసరంగా వేరే పర్సన్ని, థర్డ్ పర్సన్ని తీసుకొచ్చి రచ్చ చేయడము అండ్ చెప్పిందే చెప్పి జనాలకు కూడా ఇరిటేషన్ తెప్పించే సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుందంట. అలాంటి క్రియేషన్ని కొంచెం ఆలోచించి ముందుకు తీసుకెళ్తే బెటర్ అనేది బాగుండేది. అలా కాకుండా లాగి తెగేదాకా లాగాడు. సో ఆ సిచ్యువేషన్లో నెగిటివ్ ఇంప్రెషన్ అనేది కొంతవరకు అయితే బాగా వచ్చింది. సో అది నిఖిల్కు ప్లస్ అవడం వల్ల 33%. అండ్ 33% అంటే మామూలు విషయం ఏం కాదు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు. నిన్న ఫ్రీ ఎగ్జిస్టింగ్ చూసుకుంటే మాత్రం 31% ఉండే, ఇంకో 2% మెరుగుపరుచుకొని అండ్ 33 అయితే రావడం జరిగింది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం గౌతమ్ కృష్ణ ఉన్నాడు. గౌతమ్ ఆల్మోస్ట్గా 25 to 26 మధ్యలో ఓటింగ్ అనేది పడుతుంది. ఆయన ఓటింగ్ ఏకంగా ధమాలు అని 3%, 4% ఓటింగ్ అనేది డ్రాప్ అయిపోయింది. సో ఈ రేంజ్ డ్రాప్ అయితే ఇంకా పరిస్థితి ఏంది? ఓటింగ్లో విన్నింగ్ ఛాన్సెస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతూ వస్తూ ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు. ఈ విషయాన్ని ఖచ్చితంగా అంటే ఓవర్గా థింక్ చేయడం, ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోవడం వల్ల ఇది వార్ వన్ సైడ్ అయిపోయిన అనే ఫీలింగ్ వచ్చిందనమాట. సో అనవసరంగా దాన్ని లాగి ఏ ఇష్యూ అయితే నామినేషన్లో సేఫ్ జోన్ ఆర్డర్ అని బిగ్ బాస్ ఏదో క్రియేట్ చేద్దామని చెప్పేసి ఈయన ఏదో క్రియేట్ చేసి సోలో బాయ్ అని చెప్పేసి అనవసరంగా మరీ లాగాడు. సో లాగడం వల్ల ఏమైపోయింది? ఆటోమేటిక్గా బిస్కెట్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. అది చాలా క్లారిటీగా ఉన్న సిచ్యువేషన్ని మొత్తం కంపు చేసుకున్నాడు. ఈయనకు 25 to 26% అంటే ఆల్మోస్ట్ 26% ఓటింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఈ రేంజ్ ఓటింగ్ అనేది మామూలు విషయం ఏం కాదు, ఓ రేంజ్లో పడుతుంది అనుకున్నాం కదా. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈ రాను ఇంకొక వారం ఉంది. అసలు ఓటింగ్ స్టార్ట్ అయిందే నిన్న మిడ్నైట్ తోటి. అలాంటిది ఇంకా ఓటింగ్ అనేది ఏ విధంగా మారిపోతుంది? పెద్దగా భారీ చేంజెస్ ఏమైనా ఉంటాయో అంత గట్టి ఎపిసోడ్ పడాలి మళ్ళీ గౌతమ్కి. పడే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ, ఎందుకంటే టాస్కులు ఉన్నాయి బట్ ఆర్గ్యుమెంట్ చేసే తక్కువ ఉంటుంది అనేది నాకు పర్సనల్గా అనిపించింది. సో మీకేమనిపించింది? గౌతమ్ చేతులారా చెడగొట్టుకున్నాడు అని అనిపిస్తుందా లేదా ఇంకేమైనా అనిపించిందా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి ప్రేరణ ఉంది. ప్రేరణ కూడా ఈమెకు కూడా ఓటింగ్ స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది. ఈమెకు కూడా 12% ఓటింగ్, 1% ఫ్రీ ఎగ్జిస్టింగ్ చూసుకుంటే అఫీషియల్ మన ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినాక 1% అయితే తగ్గడం అయితే జరిగింది. ఈమెకు 12% ఓటింగ్ అనేది చాలా స్టేబుల్గా ఉంది. కానీ
ఇక్కడ ఏంటంటే ప్రేరణ బాగా భయపడిపోతుంది. నిన్న బిగ్ బాస్ ఇచ్చిన చెక్కుది ఏదైతే ఉందో దానిలో ఎమోషనల్ అయిపోయింది. ఆయన 4 lakhs రాసింది అయినా కూడా వదిలేసుకోవాలంటే ఒప్పుకోలేదు. ఆడియన్స్ మన హౌస్మేట్స్ చెప్పడం వల్ల ఏదో కన్విన్స్ అయిపోయి ఇచ్చినట్టు అనిపించింది. కానీ సో తీసుకొని ఉంటే బాగుండేదేమో అనేది నాకు పర్సనల్గా అనిపించింది. ఎందుకంటే పిఆర్ స్టంట్లు బీభత్సంగా నడుస్తున్నాయి కాబట్టి ఏదైనా జరగవచ్చు, ఏదైనా జరిగిపోతుంది అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఎవరం ఏం చేయలేమన్నమాట. సో ఈమెకు 12% ఓటింగ్ తోటి ఈమె కూడా సేఫ్ జోను. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం మళ్ళీ విష్ణుప్రియ అనే ఉంది. విష్ణుప్రియ ఈమెకు 9% ఓటింగ్ అనేది పడుతుంది. ఈమెకు 9% ఓటింగ్. అండ్ ఈమె ఏదో చేస్తుంది అని అనుకునేదానికంటే ఈ గౌతమ్ని నిన్న చేసిన నామినేషన్స్ ఏదంతో చేసిందంతా చేస్తుంది, తర్వాత వచ్చి సారీ చెప్తుంది. సారీ చెప్పకుండా ఏదైనా డిఫెండ్ చేసుకొని ఉంటే బాగుంటుంది అనేది నాకు పర్సనల్గా. బట్ ఈమె ఓటింగ్ అనేది చాలా బాగుంది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు, కానీ గట్టిగానే ఉంది. సో 10% ఓటింగ్, 9 to 10% మధ్యలో అయితే ఓటింగ్ పడుతుంది. బట్ 10% వేసుకోండి. 10% ఓటింగ్ పడుతుందని అంటే మామూలు విషయం ఏం కాదు. ఈ సిచ్యువేషన్లో కూడా గట్టిగానే పడుతుందని అంటే అంత చెప్పుకునేంత కాదు. అంటే యాక్చువల్గా ఏంటంటే విష్ణుప్రియకి అంత ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పేసి అయితే అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ ఫస్ట్ ఉన్న ఫ్యాన్ బేస్ వేరు, ఇప్పుడున్న ఫ్యాన్ బేస్ వేరు. కాబట్టి బిఫోర్ అంటే బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఉన్న ఫ్యాన్ బేస్ వేరు, ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఫ్యాన్ బేస్ వేరు అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే మాత్రం ఇప్పటికీ ఎంతో కొంత ప్రీవియస్ వీక్స్తో పోల్చుకుంటే ఈ వీక్ అనేది కొంచెం ఎక్కువగానే బాగానే వర్కౌట్ అయింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో అంతకు మించి ఇంకేమీ లేదు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చరికి నబీల్ ఉన్నాడు. నబీల్కి 9% ఓటింగ్, ఇంకా 1% తగ్గింది. అండ్ నబీల్ నిన్న ఇచ్చిన షాక్ తోటి హౌస్మేట్స్ కాదు ఆడియన్స్కి కూడా ఒక పెద్ద షాక్ అయితే ఇచ్చాడు. ఏదైతే చెక్ ఇచ్చారో ఆ చెక్కుని ఆటోమేటిక్గా మనోడు ఏం చేశాడు, ఆ చెక్లో ఎంత 15 lakhs వరకు రాసుకోవచ్చు అని చెప్పినప్పుడు ఏకంగా 1 కాదు 2 కాదు ఏకంగా 15 లక్షలు రాసేస్తాడు టికెట్ టు ఫినాల్, అంటే సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడానికి. అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారు, అరే ఖచ్చితంగా మనోడైతే రాయడు, అసలు నబిల్ 100% రాయడు అని చెప్పేసి అన్నారు కదా. 15 lakhs రాశాడు, మత్తి పోగొట్టాడు. అంటే ఎంత నబీలు నామినేషన్స్ అంటే ఎలిమినేషన్కి ఎంత భయపడుతున్నాడు, ఎలిమినేషన్ అంటే ఎంత వణికిపోతున్నాడు అనేది ఆ విషయంలోనే అర్థమైపోతుంది. 15 lakhs రాయడం అంటే ఆ థాట్ రావడం కూడా అసలు బయట ఉండి అయితే ఒక్కొక్కరు రాయడు, నిఖిలు మన మిగతా వాళ్ళందరూ ప్రేరణ వీళ్ళందరూ అరుస్తూనే ఉన్నారు, రాయడు ప్రేరణ రాస్తుంది. కానీ ప్రేరణకు ఛాన్స్ ఇవ్వలేదు, టక్కున రాసేసింది. ఆమె కరెక్ట్గా ప్రీవియస్గా ఉన్న వాళ్ళది ఏదైతే 50 lakhs ప్రైజ్ మనీ ఉందో ఆ ప్రైజ్ మనీ గురించి ఇది రాస్తే బెటరు అని చెప్పేసి ఆమె పైన ఉన్న 4 లక్షల పైన చిల్లర ఉన్నది రాసేసింది. 50 lakhs ఉంటుంది నేను ఒకళ్ళ ఫైనలిస్ట్ అయినప్పుడు అనుకొని ఆ థాట్లో రాసింది. ఇక నబిల్ ఏం చేశాడు, కంప్లీట్గా క్లియర్ కట్గా మొత్తం 15 lakhsకి 15 lakhs ఇచ్చాడు. సో ఇది షాక్ కదా. బిగ్ బాసే కాదు మనోళ్ళ హౌస్మేట్స్ కూడా మనోడు ఇంత భయపడుతున్నాడా అనే దాని మీద చాలా అంటే చాలా అదైపోయాడు, చాలా ఎక్కువగా రియాక్ట్ అయిపోవడం. ఏమనాలో తెలియక ఏం చేయాలో తెలియక హౌస్మేట్స్ కూడా దాన్ని కామెడీగా తీసుకున్నారు. దాన్ని కవర్ చేసుకోవడానికి నబిల్ బీభత్సంగా ట్రై చేశాడు, బీభత్సంగా కొట్టుకు సచ్చాడు అన్నట్టుగా. సో మస్తు ట్రై చేశాడు. లేదు బిగ్ బాస్ నేను తర్వాత తీసేద్దాం అనుకున్నాను, నేను అది చూసినాక ఆ సినారియో ఇచ్చేద్దాం అనుకున్నాను. అప్పటికి కూడా ఏంది ప్రేరణ తీసేస్తానంటే నేను కూడా ఇచ్చేస్తా, లేదంటే ఇవ్వను అని చెప్పేసి అన్నాడు. ఒకళ్ళు ఇవ్వాలనుకుంటే జెన్యున్గా ఇచ్చేస్తే అయ్యేపోయింది, అక్కడ కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ అయింది. సో ఆ విధంగా చూసుకుంటే వెరీ డేంజరస్ పొజిషన్లో ఉంది మాత్రం నబిలే, 9% ఓటింగ్. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి మాత్రం రోహిణి ఉంది. రోహిణి కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా తక్కువగా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేయగలుగుతుంది. ఆయన నామినేషన్లో పెద్ద ఆర్గ్యూ చేసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. సో ఏదైనా ఆడియన్స్లోకి వెళ్తే బెటర్ కదా అని చెప్పేసి ఆ పాయింట్ ఏదో చెప్పాడు, దాని మీద ఆర్గ్యూ చేసుకోవడానికి కూడా పెద్దగా ఏం లేదు. సో వెరీ డేంజరస్ పొజిషన్లో ఉంది మాత్రం విష్ణుప్రియ, నబిల్ అండ్ మన ఎవరు రోహిణి. వీళ్ళ ముగ్గురులో ఒకరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది, సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది, ఇది క్లియర్. టాప్ పొజిషన్లో మరి జమాన్ అస్మాన్ పరాక్ లేక మొత్తానికి ఓటింగ్ ఆర్డర్ అయితే దిమ్మాక్ లేకుండా అసలు దన్న అనుకుంటా పైకి కిందికి అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నిఖిల్కి గౌతమ్కి పెద్ద డిఫరెన్సెస్ అయితే వచ్చింది. ఒక్క ఎపిసోడ్ ఇంపాక్ట్ అని కాదు, గౌతమ్కి బీభత్సంగా ఓటింగ్ పడుతుంది, గౌతమ్ కన్నా నిఖిల్కి బీభత్సంగా ఓటింగ్ పడుతుంది, ఇది క్లియర్. ఎవరు ఎన్నన్నా ఏమనుకున్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది జరిగింది అదే. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్